ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ మీద ఒక ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే 2 చార్జెస్ ఇచ్చాడు, Q1 Q2 ఇలాగా. వీళ్ళిద్దరిని 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్ సపరేట్ చేశాడు. 2 సెంటీమీటర్స్ దూరంలో ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాడు. ఓకే, 4 సెంటీమీటర్స్ దూరంలో ఉండే ఈ పాయింట్ P దగ్గర ఏమని మెన్షన్ చేశాడంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ద పాయింట్ P అలాంగ్ y యాక్సిస్ ఈజ్ 0. అంటే ఈ డైరెక్షన్ లో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటున్నాడు అంటే 0 అని అంటున్నాడు. అయితే మనమేం ఫైండ్ అవుట్ చేయాలంటే Q1 Q2 రేషియో యొక్క అబ్సల్యూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 2 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్ అయితే హైపాథెన్యూస్ ఇది ఎంత అవుతుంది అంటే √2² + 4² √20 ఎంత అంటే 2√5 సెంటీమీటర్ అవుతుంది. సిమిలర్లీ వీడి 4 వీడి 3 ఇది హైపాథెన్యూస్ అవుతుంది. ఓకే, హైపోటెన్యూస్ ఎంత అవుతుంది అంటే √3² + 4² 5 సెంటీమీటర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూస్ పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ వల్ల ఏ డైరెక్షన్ లో ఉంటాయి రాద్దాం. ఫస్ట్ Q1 చార్జ్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా అవుట్వర్డ్స్, పాజిటివ్ చార్జ్ వల్ల వచ్చే ఫీల్డ్ ఎప్పుడు కూడా అవుట్వర్డ్స్, అది E1 అని రాస్తున్నా. ఓకేనా, నెగిటివ్ చార్జ్ వల్ల వచ్చే ఫీల్డ్ ఎప్పటికీ కూడా ఇన్వర్డ్స్, అంటే మీ వాడి వైపే ఉంటుంది అనమాట, ఈ డైరెక్షన్ లో ఉంటుంది. రైట్, సరే వీడు E1 బార్, వీడు E2 బార్. రైట్, ఇక్కడ నేను ఒక హారిజాంటల్ డ్రా చేసుకుంటే ఈ లైన్ ప్యారలల్, వీడు ట్రాన్స్ఫర్సల్ అవుతాడు. అప్పుడు ఇక్కడున్న యాంగిల్ సేమ్ అవుతాయి. ఆ యాంగిల్ నేను ఏమనుకుంటున్నానంటే ఆల్ఫా అని అనుకుంటున్నాను. సిమిలర్లీ ఇది జెడ్ షేప్, ఇక్కడున్న యాంగిల్ రెండు సేమ్ అవుతాయి. ఏమో అంటే ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అని అంటాం వాటిని. సో దాన్ని నేను బీటా అనుకుంటున్నా. ఓకేనా, E1 యొక్క కాంపోనెంట్ వర్టికల్ డైరెక్షన్ లో ఎవరుంటారు, ఈ డైరెక్షన్ లో ఎవరుంటారు వర్టికల్ కాంపోనెంట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ E1 sin ఆల్ఫా. అండ్ E2 యొక్క వర్టికల్ కాంపోనెంట్ అది డౌన్వర్డ్స్ ఉంటుంది. వన్ ఏమని రాయాలనంటే E2 sin బీటా అని రాయాలి. ఓకేనా, సో వీళ్ళిద్దరు వల్ల వచ్చే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైందన్నాడు, 0 అయిందన్నాడు. అంటే అర్థమేమి, సమ్ ఆఫ్ అప్వర్డ్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డౌన్వర్డ్ క్వాంటిటీ. మీన్స్ E1 sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు E2 sin బీటా అని మీనింగ్. E1 అంటే ఈ చార్జ్ వల్ల వచ్చే టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ P పాయింట్ దగ్గర. దాన్ని ఏమని రాస్తున్నానంటే డ్యూ టు పాయింట్ చార్జ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ KQ/R². చార్జ్ Q1, R² అంటే డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఎంత అంటే 2√5 ని హోల్ స్క్వేర్ చేస్తే 20 వస్తుంది. సైన్ ఆల్ఫా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపాథెన్యూస్. ఆపోజిట్ సైడ్ 4, హైపాథెన్యూస్ 2√5 which is equal to E2 due to charge Q2. Electric field value is KQ2 divided by distance. ఈ డిస్టెన్స్ అనమాట. డిస్టెన్స్ ఎంత అంటే 5 కాబట్టి 5² 25 ఇంటూ సైన్ బీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపాథెన్యూస్ 4/5 అని రాయాలా. ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, KK క్యాన్సిల్ అవుతుంది, 4 కూడా క్యాన్సిల్ అవుతుంది. రైట్, 5 4s ఆర్ క్యాన్సిల్ అవుతుంది, 5 5s ఆర్ 25 అవుతుంది. సో రిమైనింగ్ వాల్యూస్ ఏమైందంటే Q1/Q2 ఈజ్ ఈక్వల్ టు 4 2√5 అంటే మొత్తం 8√5 పైకి పంపిస్తున్నాను, డివైడెడ్ బై 5 5s ఆర్ 25. దీన్ని నేనేం రాయొచ్చు అంటే Q1/Q2 ఈజ్ ఈక్వల్ టు, అది కూడా మోడ్లస్, ఎందుకంటే మైనస్ చార్జ్ ఉంటుంది Q2 కాబట్టి నేను అబ్సల్యూట్ వాల్యూ మాత్రమే రాస్తున్నాను. 8 డివైడెడ్ బై √5/√5 ఏమవుతుందంటే √5/25 ఏమైతే అంటే 5√5 అవుతుంది అబ్సల్యూట్ వాల్యూ.